కానీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వం పైన కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ విధంగా దాడి ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అనేది జరుగుతుంది. ఒక వర్గం అనేది దీన్ని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మాట్లాడుతుంది. సో మీరేమనుకుంటారు? నిజంగా ఇది 10 ఏళ్లుగా జరగలేదు కానీ ఇప్పుడే జరుగుతుందని చెప్పి మీరు కూడా అదే భావిస్తున్నారు? గోతికాడ నక్కల్లాగా తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు, పచ్చ మీడియా కాచుకొని కూర్చున్నారు. ఇక్కడ పాలన ఎవరిది ఉన్నది? అవకాశం వాళ్ళకు చిక్కింది. ఇప్పుడు ఇక్కడ వారి బంటు పాలన, వారి శిష్యుడి పాలన, లేదా తెలంగాణ వ్యతిరేకి పాలన. తెలంగాణను ఒక్కసారి కూడా జై తెలంగాణ, జై తెలంగాణ అని అననటువంటి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కుపెట్టినటువంటి అతని పాలన నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం. వాళ్ళు గోతికాడ అప్పటిదాకా కాచుకొని కూర్చున్నటువంటి ఆ నక్కలు ఒక్కసారి ఊలలు, నక్కల ఊలలు మరి తెలంగాణ వైపు మర్రినాయి. ఎస్, వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా జై తెలంగాణ ఎందుకు? తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది కదా, తెలంగాణ వచ్చినాక జై తెలంగాణ ఎందుకు? ఇంకా ఇది సెంటిమెంట్ ఎందుకు? ఇంకా సెంటిమెంట్ ఎట్లయితుంది అయ్యా? జై తెలంగాణ అనేది సెంటిమెంట్ ఎట్లయితుంది? సెంటిమెంట్ అంటే ఏంది అసలు? మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మా నేలను మేము గౌరవించుకోవద్దా? రాముడి కాలం నుంచి కూడా చెప్తా ఉన్నారు కదా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. జై తెలంగాణ అంటే సెంటిమెంట్ ఎట్లయితుంది? జై భారత్ అనడం లేదా? జై హింద్ అనడం లేదా? భారత్ మాతకి జై అనడం లేదా? స్వతంత్రం వచ్చి ఎన్ని దశాబ్దాలు గడిచింది అనడం లేదా? మనము జై తెలంగాణ అని ఎందుకు అనొద్దు? తెలంగాణలోని ప్రతి బిడ్డ జై తెలంగాణ అని తీరుతుంది. అనొద్దనడానికి మీరెవ్వరు? తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ. ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు వాళ్ళ శ్రమను, శారీరక శ్రమను మర్చిపోవడానికి, కుటుంబపు బాధలు మర్చిపోవడానికి, ఇతరత్ర ఇబ్బందులు మర్చిపోవడానికి వాళ్ళు కైగట్టుకొని పాటలు పాడుకొని భుజం భుజం కలిపి నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం తోడని ఆడి పాడుకునే ఆట, శ్రమను మర్చిపోయే ఆట బతుకమ్మ. ఆ గొప్ప సంస్కృతి బతుకమ్మ. ఆ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి తీసేస్తారు. ఎవరి పాలన ఇక్కడ? ఏం జరుగుతున్నది ఇక్కడ? జై తెలంగాణ అనొద్దనే పాలన ఇక్కడ ఉంటుందా? అమరులను మర్చిపోయే పాలన ఇక్కడ ఉంటుంది? ఒక్కసారి కూడా అమరవీరుల స్తూపానికి ఇప్పుడు ఇక్కడ పూలేసినటువంటి పాలన కాదు ఇది. అమరులను గుర్తు చేసుకున్నటువంటి పాలన కాదు. అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిండ్రు? ఉద్యమకారులకు భూమి ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తాము, ఉద్యమకారులకు నెలకు 25,000 ఇస్తాము, ఉద్యమకారులను నెత్తిన పెట్టుకుంటామంటారు. ఏది? ఒక్క ఉద్యమకారుడికి మీరు ఒక్క ఇంటి స్థలం అన్నా ఇచ్చి